నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వైసీపీ పార్టీ జూన్ 4వ తారీఖున అంటే 2024 జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చినటువంటి ఒక దినం. ఈ ఫలితాలలో ఖచ్చితంగా ఏదైతే కరెక్ట్ ఫస్ట్ సెకండ్ రౌండ్లలోనే కొడాలి నాని కావచ్చు, వల్లంనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు సెంటర్స్ నుంచి పారిపోతున్నారో మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీన్ని వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి పెట్టినటువంటి వైఎస్ జగన్ ఎవరికి వెన్నుపోటు, ఎవరు వెన్నుపోటు పొడిచారు వైసీపీ పార్టీకి అనేది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే జూన్ 4వ తారీఖులో వచ్చిన ఫలితాలకి వైఎస్ జగన్మోహన్ గతంలోనే అన్నాడు, అక్క చెల్లెలు నన్ను వెన్నుపోటు పొడిచారు, అవ్వ తాతలు నాకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి. మొత్తానికి ప్రజల్ని అంటున్నారా, ఓటర్స్ని వెన్నుపోటు అంటున్నారా తెలియదు. అది కాకుండా ఈ 11 మందే వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచారు, దాంట్లో వైఎస్ జగన్ కూడా ఉన్నాడు అనేది వస్తుంది. మొత్తానికి ఏంటి కథ అంటే ఏం చెప్తారు? ముందు అసలు వెన్నుపోటుకి పేటెంట్ ఇవ్వాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. పేటెంట్ ఎందుకు ఇవ్వాలని అంటున్నానంటే, మరి తల్లిని వెన్నుపోటు పొడిచిన గొప్ప మనిషి, చెల్లిని ఆస్తి లాక్కుని వెన్నుపోటు పొడిచి ఇంట్లోంచి పంపించేసిన ఇంకో గొప్ప మనిషి అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. తర్వాత మీరు అన్నట్టుగా ప్రజలను వెన్నుపోటు పొడిచాడు ఆయన. ముఖ్యంగా ప్రజలను ఎక్కడ వెన్నుపోటు పొడిచాడు? మీ అందరికీ నేను మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చి ఓటు అడగను అన్నాడు అని. మరి వెన్నుపోటు పొడిచాడా లేదా? అంతకంటే పెద్ద వెన్నుపోటు ఇంకేదైనా కావాలా? వీళ్ళందరూ కూడా అంటే వైసీపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి అది. వీటన్నింటినీ మించి మీరు అన్నట్టుగా అసలు మద్యపాన నిషేధానికి సంబంధించి దానికి వేరే ఏది ప్యారలల్గా ఇంకేదీ లేదు, ఆ వెన్నుపోటును మించింది ఏదీ లేదు. రెండోది వాళ్ళకి పెన్షన్ పెంచుతా అన్నాడు, సరిగా పెంచలే, 250 అనుకుంటూ. అంటే ఆయన మాట మీద కట్టుబడి ఎప్పుడూ లేడు. అదిగాక రైతులకు కూడా భారీ వెన్నుపోటు అని చెప్పుకోవాలి. పోలవరం 2021 దట్ ఈస్ ఫైనల్ అని చెప్పేసి అసెంబ్లీలో ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ మొత్తుకున్నాడు, దాని తర్వాత మన అంబటి రాంబాబు వచ్చేసి ఇది నాకే అర్థం కాలేదు కాబట్టి ఎవరికి అర్థం కాదని చెప్పాను. ఇది కూడా వెన్నుపోటు అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. మొత్తం 15,000 కోట్లు డైవర్ట్ చేసేసి కేంద్రం ఇచ్చింది, పోలవరం పూర్తి చేయకుండా ఇంకొక వెన్నుపోటు కూడా పొడిచాడు. 3 రాజధానులు అన్నాడు, కాదు అమరావతి రాజధాని అని. అసలు అమరావతిని మొత్తం జంగిల్ ఇది చేసేసి ఆ జంగిల్ క్లియరెన్స్కే ఈ గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వానికి బోల్డ్ కోట్లు అయింది అది. కాబట్టి అంటే ఏ రకంగా చూసుకున్నా వెన్నుపోట్లకి పేటెంట్ అనేది నేను అందుకే చెప్పాను మీకు. మీరు పేటెంట్ హక్కు ఇవ్వాల్సింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే వెన్నుపోటు ఎలా పొడవాలి, ఎట్లాగ దండుకోవాలి డబ్బులు, ఎలా ప్రజల్ని మాయ చేయాలి, మోసం చేయాలి, అయిన వాళ్ళని ఎలా తరివేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర నుంచి. నిన్న వెన్నుపోటు దినం అని ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియదు. అంటే ఆయన వెన్నుపోటు చేసి వీళ్ళందరినీ మీరు వెన్నుపోటు దినం చేయండి, మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి, కలెక్టరేట్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వండి. వీళ్ళందరూ తప్పు చేశారు. నిన్న వినతి పత్రంలో క్లియర్గా ఇవ్వాలి, మమ్మల్ని అందరినీ వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి, ఈయన వల్ల ఇవాళ మేము పదవులు కోల్పోయి ఉన్నాము, మా చేత బూతులు మాట్లాడించాడు, మా చేత ఇన్ని తప్పులు చేయించాడు, అందుకని ఇవాళ మేము ప్రజల మధ్యలోకి వెళ్ళలేకపోతున్నాము, నియోజకవర్గాల్లోకి తిరగలేకపోతున్నాము, దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు అని రోజా కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మొత్తం వీళ్ళందరూ వెళ్ళారు కదా, అంబటి రాంబాబు కావచ్చు, అక్కడ వెళ్ళి పోలీసులతో వాగ్వాదానికి దిగడం కాదు అంబటి రాంబాబు. నిజానిజాలు తెలుసుకుని అసలు అవును కదా, నేను ఎందుకు కలెక్టరేట్కి వచ్చాను, నేను ఎందుకు అసలు ఇవాళ వెన్నుపోటు దినంలో పాల్గొన్నాను, అసలు వెన్నుపోటు నాకు కదా పొడిచాడు, నేను నా కూతుర్ని కూడా దూరం చేసుకున్నాను కదా అని ఆయన అనుకోవాలి. ఇప్పుడు అల్లుడితోటి నేను అనవసరంగా రిఫ్ట్ పెట్టుకున్నాను అని ఆయన అనుకోవాలి. ముద్రగడ లాంటి వాళ్ళు అసలు నా ఇంటి పేరే పోయింది, ఈరోజు నేను ముద్రగడ కాదు, నేను ఇవాళ పద్మనాభరెడ్డిని అయిపోయాను, నా తొందరపాటు వల్ల నేను కాపులకు అన్యాయం చేశాను, నా కూతుర్ని నేను ఒక ప్రాపర్టీ అన్నాను నేను, అది ఎంత తప్పు అని ఆయన ఈయన్ని వెన్నుపోటు అని చెప్పి నిన్న ఆయన మాట్లాడాలి. సో ఇట్లా ఎవరికి వాళ్ళు తీసుకుంటే, అంటే రోజాకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే ఆవిడ ఆస్తులు సంపాదించుకోగలిగింది. అందుకని ఆవిడ ఏ వెన్నుపోట్లు ఉన్నా ఆవిడ తట్టుకుని నిలబడిందేమో, అందుకే చెవులో పూలు పెట్టుకుని. యాక్చువల్గా ప్రజలకి వీళ్ళు క్యాలీఫ్లవర్లు పెట్టారు 2019 నుంచి 2024 మధ్య కాలంలో. నిన్న ఆవిడ కొత్తగా నేనేదో నిరసన తెలియజేస్తున్నాను అనుకుని ఆవిడ చెవుల్లో బంతిపూల చామంతి పూల ఏవో పెట్టుకుంది, ఆవిడ పక్క వాళ్ళకు కూడా పెట్టింది. అసలు ఆవిడ ఎందుకు వచ్చి బయటకు వచ్చి ఆవిడ వెన్నుపోటు దినం అని చేసిందో
ఆవిడకి అర్థం కాలేదు, ఆవిడ చుట్టూ ఉండే వాళ్ళకి అసలు అర్థం కాలేదు, ప్రజలకు అంతకంటే అర్థం కాలేదు. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఒక ముఖ్యమైన విషయం ఏం మాట్లాడుకోవాలంటే, అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎన్నికయ్యారు, మొన్న ఎలక్షన్స్లో గెలిచారు. ఈ 11 మంది ఎక్కడున్నారు? అసలు సజ్జల మళ్ళీ ఎందుకు వస్తున్నాడు తెర మీదకి కన్వీనర్గా పెట్టి? అంటే జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడా, నేను జైలుకి వెళ్ళిపోతాను, ఈ పార్టీ పగ్గాలు భారతీరెడ్డి తీసుకోదు, ఇంకా వేరే ఎవరూ లేరు దిక్కు, విజయసాయిరెడ్డిని తరివేశాను నేను, ఆయనకు కూడా వెన్నుపోటు పొడిచాడు, విజయసాయిరెడ్డికి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డే కదా, అందుకే కదా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు నాకు ఇంకా దిక్కు ఎవరయ్యా అంటే సజ్జల, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డిని నమ్ముకోలేడు, అక్కడ సొంత బాబాయినే చంపేయించేశాడు, అవినాష్ రెడ్డిని అంతకంటా నమ్మలేడు, అవినాష్ రెడ్డి అవసరమైతే ఈయన దింపేసి ఆయన కూర్చుంటాడు ఆ కుర్చీలో. సో ఇంకా మళ్ళీ ఆయనకి ఇంకా తప్పలేదు, మళ్ళీ సజ్జలను తీసుకొచ్చాడు. సజ్జలు ఏం ఆలోచిస్తున్నాడు, ఈయన ఎప్పుడు జైలుకి వెళ్ళిపోతాడా, మనం మొత్తం పార్టీ పగ్గాలు ఎప్పుడు తీసుకుందామని ఆయన ఉన్నాడు. సో ఇన్ని నేపథ్యాల మధ్యలో ఆయన నిన్ననొచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన పులివెందులకు వెళ్ళి అసలు నిజంగా వెన్నుపోటు అనుకుంటే, వెన్నుపోటు దినం చెయ్యాలనుకుంటే పులివెందులకు ధైర్యంగా వెళ్ళి ఒక పులిలాగా పాపం వెళ్లకుండా ఆయన ఎల్హంక పారిపోయాడు. అక్కడికి వెళ్ళి వినతి పత్రం అక్కడ కలెక్టరేట్లో ఇవ్వాలి లెక్క ప్రకారం. ఈ 11 మంది వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు నిరసన తెలియజేసి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఎందుకంటే ప్రజలు ఎలాగా రారు కాబట్టి, నిన్న కూడా ఎక్కడ రాలేదు, చాలా సక్సెస్ అయిపోయింది వెన్నుపోటు దినం అని నిన్న సజ్జల గారు ప్రెస్ మీట్ పెడతారు. సో మళ్ళా ఆయన మైక్ ముందుకు రావడానికి ఆయనకు ఒక పేటెంట్ దొరికింది. సో ఇలా ఎవడికి వాడికి జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువతనంతో అనవసరంగా పక్క వాళ్ళని ఆయన గొప్పవాళ్ళని చేస్తూ ఆయన చేయాల్సిన పనులు చేయకుండా మొత్తానికి ఇవాళ అందరూ కూడా తప్పించుకున్నారండి. అసలు ఇది వెన్నుపోటు దినం ఎందుకు చేశారు, అసలు ఏంటి దీని వెనకాల ఉండే ఉద్దేశం అనేది ఈ రోజుకి ఒక రోజాకి అర్థం కాలేదు, ఓ అంబటి రాంబాబుకి అర్థం కాలేదు. అందులో పాల్గొన్న బొత్స లాంటి వాళ్ళు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుని ఈయన మాట మీద వచ్చి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి అసలు ఆయనకి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిందని అందరూ అడిలిపోయారు. గుండెపోటు వచ్చిందా అని భయపడ్డారు, ఎందుకంటే గుండెపోటు వాళ్ళకి అలవాటే కదా, అంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చడం అలవాటైన పార్టీ కాబట్టి. ఇన్ని నేపథ్యాల మధ్య అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోయాడు? అయితే అది కాక నిన్న వెన్నుపోటు వీళ్ళు బహిరంగంగా ఇక్కడ చాలా పెద్ద సక్సెస్ అయిందని చెప్తూనే వైసీపీ పార్టీలో అంతర్గతంగా ఈ డిస్కషన్ కూడా వస్తుందంట. ఏంటి అంటే వెన్నుపోటు దినం అని చెప్పేసి అనుకున్న రోజే ఈ 11 మంది ఎవరైతే ఉన్నారు, జగన్తో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పార్టీకే వెన్నుపోటు పొడిచారా, అసలు వీళ్ళు ఎందుకని రాలేదు? నిన్న వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి అండి, మీకు అదే చెప్తున్నా. పార్టీకి ముందు వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి, గతంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. నిన్న 11 మంది కలిపి గంపగుత్తగా మొత్తం పార్టీకి వెన్నుపోటు పొడిచారు, దానికి నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో నిన్న వెన్నుపోటు దినం అని ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళని వాళ్ళు వెన్నుపోటు పొడుచుకున్నారు కాబట్టి, దానికోసం వాళ్ళందరూ కూడా నిన్న ఎవరైతే చేశారో అంటే ఈ నిరసన వ్యక్తం చేశారో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి అని తెలుసు, వెనక నుంచి ఆయన పెద్ద కత్తో లేకపోతే గొడ్డల పోటో వేశాడని తెలుసు, కానీ గత్యంతరం లేక అక్కడ పడి ఉన్నారు వాళ్ళు. అయితే అదిగాక మనం చూసుకుంటే గతంలో కూడా ఫీజు పోర్ అని చెప్పి నిరసన తెలియజేయాలి అని చెప్పేసి అన్నారు, యువత పోర్ అన్నారు, దాని పేరు మార్చారు, ఎన్నో విధాలు మార్చినప్పుడు కూడా వైసీపీలో ఉండేటువంటి కొంతమంది నేతలు అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి సార్ నిరసన తెలియచేయలేము, ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ కూడా విమర్శలు లేవు, వ్యతిరేకత లేదు, ఎక్కడ ఇవి లేవు, మనం ఇప్పుడు నిరసన చేస్తే మనకి ఇబ్బంది అని. అదేవిధంగా చూసుకుంటే తెనాలి గాంజాయి బ్యాచ్కి సంబంధించి ఇస్తున్నట్టు మద్దతులో గాంజా మామ మీరు రావద్దు అని చెప్పేసి వైసీపీ నేతలే చెప్పడం చూసాం. సో ఎంత చెప్పినా వినకుండా నిజంగా పార్టీని పూర్తిగా తూట్లు, అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్లు ఆస్తున్నాయి కాబట్టి ఎప్పుడొకప్పుడు లండన్ పారిపోయే అవకాశం ఉంటుంది, విజయమాల్యలాగా రాకుండా కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ వెన్నుపోటు పొడుస్తున్నప్పటికీ వీళ్ళు చాలా వరకు బాధపడుతున్నారని చెప్పి వస్తుంది. మీరేమంటారు దీని గురించి? బాధ ఏంటి, కళ్ళంటే రక్త కన్నీరు అంటారు చూడండి, అది వస్తుంది. అది దాచుకోవడం కోసం ఇన్ని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు మొహం చూపించలేకే కదా ఈ నాటకాలంతా. మీరు చెప్పండి ఎన్ని పోర్లు చేయమన్నారు జగన్మోహన్ రెడ్డి, ఎవడైనా పాల్గొగలిగాడా? వాళ్ళకి వాస్తవాలు తెలుసు. నిన్న కూడా అసలు వెన్నుపోటు దినం ఏంటి అనేది వాళ్ళకే ఒక పెద్ద తర్జన భర్జన అయిపోయింది నిన్న. కానీ ఇంకా గత్యంతరం లేక అందులో సజ్జల తప్పకుండా చేసి తీరాలి, మీరు ఎంత ఖర్చు అయినా పెట్టాలి అని ఆయన హుకుం జారీ చేశాడు కాబట్టి సజ్జలకి భయపడి నిన్న చేశారు.
చెప్పాలంటే. కాబట్టి ఇందులో వాళ్ళకి తెలుసండి నిజానిజాలు. ఇది అసలు జగన్మోహన్ రెడ్డే మనకు వెన్నుపోటు పొడిచాడు. ఈరోజు పార్టీ అన్నది లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఎలాగ జైలుకి వెళ్తాడు. మనందరం కూడా ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి సజ్జల నెక్స్ట్ ఉన్నది సజ్జల యాక్చువల్గా లిస్ట్లో. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు పార్టీ ఏమవుతుంది, ఈ వెన్నుపోటు ఎవరు జగన్మోహన్ రెడ్డి రేపొద్దున అసలు ఇంకా ఏం చేస్తాడు, ఇప్పుడు అసలు యలహంక ఎందుకు పారిపోయాడు, ఇక్కడ ఉండి కనీసం మానిటర్ చేయకుండా ఆ బాధ్యతలు సజ్జలకు అప్పచెప్పటం ఏంటి, వీళ్ళందరూ అదే బాధపడుతున్నారు. సో ఈ 11 మంది ఎమ్మెల్యేలని కూడా ఏం చేయాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా మాకు వెన్నుపోటు పడిచారు, ఈ 11 మందిని ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది ప్రస్తుతం పరిస్థితి. సో చూద్దామంటే ఖచ్చితంగా జగన్తో పాటు మిగతా 10 మంది, మొత్తం ఈ 11 మందే నిన్న జూన్ 4వ తారీఖున వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటే అవుననే సమాధానం వస్తుంది వైసీపీ పార్టీ నుంచి కూడా. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.